తెలంగాణలో కూడా కర్ణాటకలో ఏ ఫార్ములాను అయితే అమలు చేశారో అదే ఇక్కడ అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది అని అంటున్నారు. సో అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? నాయకుల మధ్య సయోధ్య. ఆల్రెడీ ఒక డిబేట్ చేసేసాము, కంగ్రాచులేషన్స్ చెప్పేశాము. అండ్ కర్ణాటకలో హ్యాట్రిక్ విజయం కొట్టినందుకు హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. సేమ్ రిపీట్ అవుతుంది అన్డౌటబుల్లీ. అది వన్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే చాలామంది అనాలిసిస్ ఎలా అంటున్నారంటే కర్ణాటక ఎలక్షన్కి తెలంగాణ ఎలక్షన్స్కి గ్రౌండ్ రియాలిటీస్ చాలా డిఫరెన్స్ అని. డిఫరెన్స్ ఎలక్షనరింగ్ ప్రాసెసింగ్ ఒకటే, పార్టీ ఒకటే. ఇక్కడ కొన్ని ఇప్పుడు బీజేపీలో కర్ణాటకలో బీజేపీకి ఏది డిబాకిల్ అవ్వడానికి రీజన్ ఏమున్నాయి? ఒకటి పవర్టీకి పట్టించుకోలేదు, ఒకటి అన్ఎంప్లాయ్మెంట్కి పట్టించుకోలేదు, ఫీమేల్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పెరుగుతున్న ధరల పట్ల వాళ్ళకి వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ లేవు. ఒకవేళ కాంగ్రెస్ రీజన్ ఎందుకు వేశారు, కాంగ్రెస్ ఎందుకు ఎన్నుకున్నారు? కరప్షన్ వల్ల 40% కరప్షన్ అదేదో ట్యాగ్లైన్ అయిపోయింది అక్కడ టోటల్ కర్ణాటకలో. అది కామన్గా యువతలో వ్యతిరేకత గట్టిగా ఉండి వీళ్ళు ఈరోజు బీజేపీ అంటున్నారు మా ఓట్ బ్యాంక్ షేర్ గట్టిగా అట్లాగే ఉందని. సరే పట్టుకోండి, గట్టినే పట్టుకోండి, కానీ అల్టిమేట్లీ అక్కడ ఫేవరింగ్ రిజల్ట్ వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ని కావాలనుకున్నారు ప్రజానికం, వచ్చేసింది. ఇక్కడ ఇన్సెక్యూరిటీస్ బీజేపీలో నేను ముందు డిబేట్ నుంచి కూడా అంటున్నాను, ఇక్కడ నుంచి ఒక కొత్త హిస్టరీ రాయబోతుంది కాంగ్రెస్. ఎందుకు అంటే ఇన్ని రోజులు మేము చెప్తూనే ఉన్నాం, సత్య అహింస అని నమ్ముకున్న కాంగ్రెస్ ఎప్పుడు వెల్ఫేర్ ఓరియంటల్లోనే పనిచేస్తుంది. మా లాస్ట్ హిస్టారికల్ ఆస్పెక్ట్ చూస్తే గరీబీ హటావ్ కానివ్వండి, మా ఇండస్ట్రియల్ పాలసీస్ కానివ్వండి, వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ కానివ్వండి, అది ఎంప్లాయ్మెంట్ పట్ల, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పట్ల, డిఫరెంట్ సెక్షన్స్ సొసైటీలో డిఫరెంట్ ఓబీసీస్, ఎస్సీ, ఎస్టీస్, డిఫరెంట్ సెక్షన్స్ పట్ల, ట్రైబల్ కమ్యూనిటీస్ పట్ల మా చిత్తశుద్ధితో మా పాలసీస్, హిస్టారికల్ పాలసీస్ చూస్తే మొన్న వచ్చిన బీజేపీ అంటే లాస్ట్ టైం 10 days బ్యాక్ వరకు పవర్లో ఉన్న బీజేపీ కర్ణాటకలో చేసింది ఏమైనా ఉందా అంటే అది కరప్షన్, ఇగ్నోరెన్స్ టు అన్ఎంప్లాయ్మెంట్, ఇగ్నోరెన్స్ టు పవర్టీ, ధరలు నిత్యావసర ధరలు పెరిగిపోవడం, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం. అటు సైడ్ సెంట్రల్లో ఉండిన స్టేట్లో వాళ్ళు బీజేపీ ఉండిన డబల్ ఇంజన్ సర్కారే ఉండేది అక్కడ, దానికి తిప్పి కొట్టారు ఆ ఫార్ములాని. సో కాంగ్రెస్కి ఒక రకంగా అది ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ బూస్టర్. డెఫినెట్గా అక్కడి నుంచి ఎనర్జీ విత్డ్రా చేస్తారు. అంటే తెలంగాణ సొసైటీకి, తెలంగాణ సమాజానికి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ క్యాడర్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ రావాలనుకున్న వెల్ విషర్స్ కానివ్వండి, ఇదో బూస్టర్ డోస్ మాకు తెలంగాణలో. 100% ఇక్కడ బీఆర్ఎస్ని గద్ద తిప్పే పార్టీగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రయాణిస్తుంది. మాకు కర్ణాటకలో ఎన్నుకోవడానికి రీజను బీజేపీ ఫెయిల్యూర్. మేనిఫెస్టోలో క్లియర్ కట్గా తెలుస్తుంది. ఫస్ట్ బీజేపీ మేనిఫెస్టో చూద్దాం. బీజేపీ మేనిఫెస్టోలో ఏమంటుంది? ఏది యూసీసీ చేస్తామంటుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ చేస్తామన్నది, ఓ సపరేట్ పోలీస్ వింగ్ ఫర్ ఫండమెంటలిస్ట్ అంటది, అటల్ ఆహార యోజన అంటది, ఏది పోషన్ అని పోషన్ స్కీమ్లో ½ లీటర్ మిల్క్ ప్యాకెట్ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇస్తా అన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు బిలో పవర్టీ లైన్ ప్రజానికానికి కర్ణాటకలో ఇస్తూ ఉన్నారు. మేము ఇక్కడ గృహశక్తి కానివ్వండి, గృహలక్ష్మి కానివ్వండి, యువనిధి కానివ్వండి, మా ఏది అన్న యోజన కానివ్వండి, ఇవన్నీ మా మేనిఫెస్టో చూస్తే కంప్లీట్ వెల్ఫేర్ ఓరియంటెడ్లో ఉంటాయి. మా సూపర్ 5 అక్కడ మేనిఫెస్టో చూస్తే అది వెల్ఫేరా లేక మళ్ళీ అధికారం చేజిక్కొచ్చుకోవడానికి, కమ్యూనల్ పోలరైజ్ చేయడానికా అన్నది క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఒకటి ఓవరాల్ కాన్సెప్ట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలు చాలా స్మార్ట్ అయిపోయారు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ప్రజలు. దిస్ పీపుల్ ఆర్ ఎలా అంటే ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో ఉంటారు. వీళ్ళకి ఎంతసేపు డెవలప్మెంట్ కావాలి, గ్రోత్ రేట్ కావాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గ్రో అవ్వాలి, రైట్, ఎడ్యుకేషన్ వెల్ ఆఫ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ అవ్వాలి, ఏది ఫారెన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఫ్లరిష్ అవ్వాలి, రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, ఎకనామికల్లో కానివ్వండి, అన్నిట్లో ఫార్వర్డ్ ఉండాలి రాష్ట్రాలన్న థాట్ ప్రాసెస్తో సౌత్ ఇండియా ఉంటుంది. ఈ సౌత్ ఇండియాలో చాలా గట్టిగా పట్టుకున్న, స్ట్రాంగ్ హోల్డ్ పెట్టుకున్న బీజేపీ, డబల్ ఇంజన్ కాన్సెప్ట్ అని చూపించుకొని పెట్టుకున్న బీజేపీకి గుణపాఠం చెప్పడం ఒక రకంగా అది హిందీ బెల్ట్ సామాజిక వర్గం ఉంటుంది కదా నార్త్ ఇండియాలో, వాళ్ళకు కూడా ఒక థాట్ వచ్చేసింది, అరే సౌత్ తిప్పిగొట్టింది, నిజంగా మనం బీజేపీని ఎన్నుకొని
ఏది కరెక్ట్ ప్రాసెస్లో డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రెసివ్ ప్రాసెస్తో డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్ దిశగా మారుతున్నామా, మన యువతకి ఎంప్లాయ్మెంట్ వస్తుందా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా, రైట్, మన ఫ్యామిలీస్ సెక్యూర్ ఉన్నారా, మన సొసైటీ ఏది ఆ గంగా జమున తహజీబ్ అన్న దాంట్లో వెల్బీయింగ్ ఎవ్రీబడి అంటారుగా, బీజేపీ వాళ్ళు అంటారుగా వసుదేవిక కుటుంబింగం అని, ఆ ప్రాసెస్లోనే ఉన్నామా అన్న డౌట్ హిందీ బెల్ట్ కూడా వచ్చింది. స్లోగా కాంగ్రెస్ నార్త్ ఇండియా కూడా పెనిట్రేట్ చేస్తుంది. మొన్న కమల్ హాసన్ గారు అన్నాడు ఏది భారత్ జోడో యాత్రలో, ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది, ఇప్పుడు నార్త్ ఇండియా కంపెనీ ఉందని. ఆ నార్త్ ఇండియా కంపెనీ డిపాకిల్ చేస్తారు, రైట్. కాంగ్రెస్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ వన్స్ అగైన్ ది ఇండియా బై సేయింగ్ దట్ నఫరత్ కి దుకాన్ మే ప్యార్ కా దుకాన్ ఖోల్నే ఆయే. మీరు అన్నట్టు దక్షిణాదిలో బీజేపీ ఓడిపోయింది, కానీ ఉత్తరాదిలో మాకు తిరుగులేదని నిరూపిస్తూనే మరి ఈరోజు అర్బన్ సివిక్ ఎన్నికల్లో 17 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో. సో దీనికి మీరేం చెప్తారు? అక్కడ ప్రజలు తెలివైన వాళ్ళు అంటాను. ఎందుకు అంటే ఇప్పుడు సెంట్రల్ చీఫ్ మినిస్టర్ అక్కడ రూలింగ్ ఎమ్మెల్యేస్ కానీ ఇది సీఎం బిలాంగ్స్ టు బీజేపీ పార్టీ. వేరే ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ కానివ్వండి, సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, వాళ్ళకు మీరు మున్సిపల్ కార్పొరేషన్లో మెజారిటీ ఇస్తే ఫండ్స్ రావు. వాళ్ళు యోగి గురించి తెలుసు వాళ్ళకి. ఏదో ఒకటి ఇప్పుడు ఫండ్స్ గ్రౌండ్ లెవెల్ చెందాలి, పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి గ్రౌండ్ లెవెల్ వరకు అంటే అక్కడ ప్రజానికం ఎన్నుకున్న డిసిషన్ రైట్ డిసిషన్. అక్కడ కాంగ్రెస్కి ఆబ్వియస్లీ ఒకసారి మేము మంచి స్ట్రాటజీతో ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 50% ఓపెన్ ఫర్ ఉమెన్స్కి ఇవ్వడానికి కానివ్వండి, యూత్కి అట్రాక్ట్ చేయడానికి కానీ మేము ట్రై చేసాము. అక్కడ మేము ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయాం అన్నది చెప్తాను నేను. వన్, బీజేపీ ఫాలోస్ బులియింగ్ అండ్ బయింగ్ ప్రాసెస్. ఏంది అది చాలా అబద్ధాల హామీలు చేస్తూ ఉంటుంది. సేమ్ లైక్ 2 crores జాబ్ పర్ ఇయర్ అనివ్వండి, ఎంప్లాయ్మెంట్ రేషియో పనిచేస్తాము, ఎవ్రీ 6 months క్వార్టర్ ఆఫ్ ది ఎకనామీ అంటే 4 monthsకి ఒకసారి మేము 10 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తాము, ఇండియన్ ఎకనామీ ఏమో 5 trillion చేస్తాము, రైట్. ఇవన్నీ పోలరైజ్ చేశారు. ఇంకోటి యూపీ అనేది అది రిలీజియస్ బేస్ ఒకటి ఉంటుంది. వారణాసి కానివ్వండి, కాశీ కానివ్వండి, సంగం కానివ్వండి, ఇక్కడ రిలీజియస్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది మన హిందూ సమాజానికి. అక్కడ కమ్యూనల్ పోలరైజ్ చేసుకొని అధికారం చేజిక్కించుకున్న పార్టీయే. ఇప్పుడు 1992లో మీరు ఆర్ఎస్ఎస్ మిత్రులు చేసిన సంఘటన ఏముంది, బాబ్రీ మస్జిద్ డీకోలాప్స్ కానివ్వండి, రామ్ మందిర్ నిర్మాణ్ కానివ్వండి, ఈ పోలరైజేషన్ పాలసీని నమ్ముకొని అక్కడ అధికారం చేజిక్కించుకుంది. ఓ అబద్ధపు హామీలు అంటే అది సొసైటీకి ఎన్నటికీ మంచిది కాదు. అలాంటి హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నారు. అక్కడ ప్రజలకు మేము కంగ్రాచులేట్ చేశాము. కానీ స్లో అండ్ స్టడీ ప్రాసెస్లో ఏదో అంటారుగా అమ్మ, సత్యం అనేది లేట్గా అవుతుంది కానీ నెవర్ ఫెయిల్స్, రైట్. ట్రూత్ ఆల్వేస్ ట్రింప్స్. సో అలా ఆ ప్రాసెస్గా ఆ దిశగా సాగుతున్నాము. యూపీ కూడా కైవసం చేసుకుంటాము, కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మ. ఇక్కడ సత్యానికి ఇందాక చెప్పాను కదా, సత్యానికి అహింసకి, అసత్యానికి హింసకి వార్ జరుగుతుంది. అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే టైం టేకింగ్ ప్రాసెస్. పీపుల్ విల్ డిసైడ్ ఈ దేశానికి కావాల్సింది చెప్పనించక సీనానా, లేకపోతే మానవత కోణంలో ఇన్సానియత్ సమజ్నే వాళ్ళ లీడరా, ఇవన్నీ లేట్గా రియలైజ్ అవుతుంది. ఎప్పుడు రియలైజ్ అవుతారంటే పెహ్లూ ఖాన్ అని రాజస్థాన్లో కానివ్వండి, ఓ ట్రక్ డ్రైవర్, క్యాటిల్ క్యారియింగ్ ట్రక్ డ్రైవర్ని చంపేశారు. ఏది ఇన్ ద నేమ్ ఆఫ్ లించింగ్. పైలుగాన్ కానివ్వండి, రైట్, కర్ణాటకలో ట్రక్ డ్రైవర్ని కానివ్వండి, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు ఉంటారు. దే బిలాంగ్ టు సమ్ ఫ్యామిలీ, రైట్. మనం అందరం కలిసి కుటుంబంగా ఉంటేనే ఓ వాల్యూ మనకు. ఇక్కడ హేట్రియల్ వల్ల లించింగ్ అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. ఇవి గ్రాడ్యువల్గా రియలైజ్ అవుతుంది సమాజం. ఏది మన ఇండియన్ సమాజం మొత్తం అవుతుంది, తెలంగాణ సమాజమే కాదు. తెలంగాణ సమాజానికి వీళ్ళు కొత్తగా అది ఇంజెక్ట్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెవెళ్లలో హోమ్ మినిస్టర్ గారు అన్నారు రిజర్వేషన్ తీసేస్తామని. దానివల్ల మన మైనారిటీస్లో ఇన్సెక్యూరిటీస్ వస్తాయి, రైట్, కమ్యూనల్ క్లాషెస్ వస్తాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ అంటేనే కుతుబ్ షాహీస్ నుంచి నిజామ్స్ తర్వాత వి సా కంబైన్లీ టుగెదర్ లివింగ్ హియర్, రెస్పెక్టెడ్ లివింగ్. అలాంటి సమాజాన్ని, గంగా జమున తహజీబ్ అన్న సమాజాన్ని చీడ పురుగులాగా అంటే అలా చెప్పొద్దు. నన్ను అడిగితే రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ గారు తన స్థాయికి దిగజారి ఇచ్చిన స్టేట్మెంట్ ఎన్నటికీ మంచిది కాదు తెలంగాణ సమాజానికి. వాళ్ళు చెప్పాల్సిందేంది, తెలంగాణ సమాజానికి మేము ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. నిన్న హిమంత బిశ్వా వచ్చారు, కరీంనగర్లో వచ్చారు. ఏమన్నారమ్మా, ఇక్కడ రామరాజ్యం స్థాపిస్తాము, అన్ఎంప్లాయ్మెంట్కి అన్యాయం జరుగుతుంది, రామరాజ్యం స్థాపించాలనుకుంటున్నారు. మీరు తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏంది, ఇయ్యబోయేది ఏంది, అది చెప్పాలి హిమంత బిశ్వ గారు వచ్చి. వాళ్ళు ఏదో కాంటాక్ట్స్ లెస్
ఇప్పుడు మేము వచ్చాము, మా యూత్ డిక్లరేషన్ ఉంది, ఫార్మర్స్ డిక్లరేషన్ ఉంది, అది తెలంగాణ సమాజానికి నిరుద్యోగులకు ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి, ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇందాక అన్నారుగా కొన్ని డిబేట్స్లో బయట కూడా అంటూ ఉంటారు, కాంగ్రెస్ అనేది ఫ్రీ బీస్కి అలవాటు చేస్తుంది మన ప్రజానికానికి, అది ఎట్టకేలకు మంచిది కాదు అని. నేను అంటాను, ఈ పెరుగుతున్న నిత్యావసర ధరలలో ఆ మినిమం ఫ్రీ బీస్ అనేది ఇంపార్టెంట్. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మోషన్లో పడడానికి, ఓ డెవలప్మెంట్ ప్రాసెస్, మెయిన్ స్ట్రీమ్ ప్రాసెస్లో రావడానికి ఆ ఫ్రీ బీస్ అనేది ఇంపార్టెంట్. అన్ని ఫ్రీ కాదమ్మా, ఇక్కడ కొన్నియే ఫ్రీ. ఇప్పుడు యువనిధి ఉంది, 4,000 కర్ణాటకలో మేము ఇక్కడ ప్రామిస్ చేసాము, యూత్ కమిషన్ ప్రామిస్ చేసాము తెలంగాణలో. దీని పట్ల రూరల్ ఇండియాలో మన విలేజెస్లో ఉన్న యువత వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రైవేట్ కోచింగ్కి టకాఫర్గా చదివి ఆ 4,000 మంత్లీ స్టైఫండ్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఓ మంచి జాబ్ ఆస్పిరేషన్ కోసము. లెట్స్ సే 100 మెంబర్స్ వచ్చారనుకో, అందులో 10% పీపుల్ సక్సీడెడ్ ఇన్ గెటింగ్ జాబ్ అంటే అది complete change in rural India. So we are bringing rural economy to integrate with our urbanized economy, right? This is the policy behind that. ఇప్పుడు ఈ పక్క పార్టీలు అంటున్నాయంటే ఇప్పుడు మన పక్క రాష్ట్రాలను చూస్తున్నాం, అంటే ఎక్కువ ఫ్రీగా అన్ని ఇచ్చేసి చివరికి ఇప్పుడు రాష్ట్రమే అప్పుల పాలైపోయిన పరిస్థితి చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రతిపక్షాలు అనడం కరెక్టే అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు మేమున్నాం, కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే కంప్లీట్ అబద్ధాలు హామీ చేసుకొని వస్తే అప్పులు ఎప్పుడు అవుతాయమ్మా తెలుసా? దళిత బంధు ఆన్ అండ్ యావరేజ్గా పర్ ఇయర్ నువ్వు ఇవ్వాల్సింది ఏంది, 20,000 crore ఇవ్వాల్సిందే ఆ పాలసీ ఫుల్ఫిల్ చేయాలంటే. రైతు బంధు 16,000 crore మీరు ఇవ్వాల్సిందే ప్రజలకు. కానీ గవర్నమెంట్కి ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మొన్న ఏమో అది ఇప్పుడు వినండి సార్, అది నా క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ 16,000 దళిత బంధు ఏది రైతు బంధుకి ఇవ్వాల్సిందే అంటే 6 months 8,000 crore, 6 months 8,000 crore, 20,000 crore దళిత బంధుకి ఇవ్వాల్సిందే, రైట్? కాళేశ్వరం కోసం మనం అప్పులు తీసుకొచ్చాం, దాని ఇంట్రెస్ట్ లోన్ పే చేయాల్సిందే కదా, దాంతో 20,000 crores అనుకుందాం. ఆన్ అండ్ యావరేజ్గా ఇక్కడ ఎంత అయిపోయిందమ్మా? 1,000 crore, మోర్ దెన్ ఎంత 1,000 crore అవుతుంది. లెట్స్ సే ఈ మనీ గవర్నమెంట్ మన ప్రజల దగ్గరనే తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటది? పెట్రోల్ ధరలు పెంచుతుంది, ట్యాక్స్, డ్యూటీస్. కాంగ్రెస్ కూడా అలానే చేయబోతుందా? అంటే మీరు కూడా అలువుగానే హామీలు ఇస్తున్నారు అని అంటున్నారు, మరి కాంగ్రెస్ కూడా అలాగే చేయబోతుందా అని? లేదమ్మా, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కాంగ్రెస్కి కొత్త కాదు, బీఆర్ఎస్కి అది కొత్త. బీజేపీకి కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు ఏది ఫిజికల్ పాలసీ రన్ చేయడానికి. March 1 నుంచి April 1 వరకు ఫిజికల్ పాలసీ ఒకటి రన్ అవుతుందమ్మా. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ సంపాదన, రెవెన్యూ ఇంటేక్, ఎక్స్పెండిచర్ రెండు చూపిస్తారు. అందులో రెవెన్యూ ఇంటేక్లో మన దగ్గర ప్రజల నుంచి ఎంత భారం వేయవచ్చు, ఓపెన్ మార్కెట్ బారోయింగ్ నుంచి ఎంత తీసుకోవచ్చు, మన ఏది సెక్యూరిటీస్, ఆర్బీఐ త్రూ సెక్యూరిటీస్ అమ్మి ఎంత తీసుకోవచ్చు, మన ఎఫ్డిఐ నుంచి, ఎఫ్ఐఐ నుంచి ఎంత వస్తున్నాయి, ఇవన్నీ చూసుకుంటాం. రెవెన్యూ ఎంత వస్తున్నాయి ట్యాక్సెస్ ద్వారా, ఆ వచ్చిన డబ్బులోనే లెస్సే మనకు 100 రూపాయలు వచ్చింది అనుకోని, 100 రూపాయలకు తగ్గట్టు మొత్తం ఖర్చు పెట్టొద్దమ్మా. 80 రూపీస్ మనం ఖర్చు పెట్టే పాలసీ పెట్టుకోవాలి, 20 రూపీస్ అది సేఫ్ సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే టు బిల్ట్ అప్ అది ఏంది న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు క్రియేట్ ఇన్ ద సొసైటీ. కానీ ఇక్కడ బీఆర్ఎస్ అబద్ధాల హామీలు ఇచ్చిందిగా బీజేపీ లాగానే, అది ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందే. ఇంకా లేకపోతే అధికారం ప్రజలు గ్రహిస్తున్నారు కదా, దళిత బంధు నాన్ స్టాప్గా వేయాల్సిందే. ఇప్పుడు ఆసరా పెన్షన్ ఆపినట్టు అది ఆపలేరు, దళిత బంధు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు, వాళ్ళ ఆస్పిరేషన్ మహారాష్ట్ర ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలన్న ఆస్పిరేషన్ కూడా ఉంది వాళ్ళకు. ఇవన్నీ రియాలిటీస్లో దిగాలంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఈ పాలసీస్ ఫుల్ఫిల్ చేయాలి. ఈ పాలసీస్ ఫుల్ఫిల్ చేయాలంటే ఐదర్ హుక్ ఆర్ క్రూక్, ప్రజల మీద ఆ భారం వేస్తారు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ అన్ని ధరలు పెంచుతారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి అమ్మారు చూడండి 700 crores. ఆ 700 crores ఓపెన్ మార్కెట్ బారోయింగ్ నుంచి 500 crore మొన్నే తీసుకుంది గవర్నమెంట్, ఆ అప్రోచ్లో ఉంది. టోటల్ 1,200 crores ఇక్కడ ఎంత 1,000 crores కావాలి, 1,200 crores ఎక్కడ? అంటే 1,200 crores మనకి గవర్నమెంట్ దగ్గర అవైలబుల్ ఫండ్ ఉంది, కానీ అది ఏది అన్బేరబుల్ బర్డన్ ఉంది చూసారా, 80% బర్డన్. ఇంకా గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? కష్టం గవర్నమెంట్కి. అందుకే అబద్ధాల హామీలు చేయొద్దు ఏ గవర్నమెంట్ అయినా అన్నది నా ఒపీనియన్. కాంగ్రెస్ అయితే తన రెవెన్యూ జనరేషన్ని ఉద్దేశించే మేము పాలసీస్ పెడతాం. ఇప్పుడు మా యూత్ కమిషన్ ఉంది, అందులో ఫ్రీ బీస్ ఏమున్నాయమ్మా? అన్ఎంప్లాయిడ్కి ఉంది, రైట్, గ్యాస్ సిలిండర్కి ఉంది, నారీ శక్తికి ఉంది, ఫీమేల్స్కి కావాల్సింది ఉంది. కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫర్